మన శరీరంలోని కణాలు 46 క్రోమోజోన్లని కలిగి ఉంటాయి. వీటిలో 2 లైంగిక క్రోమోజోన్లు XX ఆడవారిలో, XY మగవారిలో ఉంటాయి. Y క్రోమోజోన్ మొగతనాన్ని నిర్ణయించే కీలక జన్యువులను, ముఖ్యంగా SRY జన్యువును కలిగి ఉంటుంది. కానీ Y క్రోమోజోన్ చిన్నదిగా, జన్యువులు తక్కువగా ఉండడం వల్ల క్రమంగా క్షీణిస్తుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. అయితే ఇది పూర్తిగా అంతరించిన మొగజాతి అంతమవుతుందని నిపుణులు చెప్తున్నారు. జపాన్కి చెందిన కొన్ని రకాల ఎలుకలు స్పైనీ ర్యాట్స్ Y క్రోమోజోమ్స్ లేకుండా మొగ ఎలుకల్ని ఉత్పత్తి చేస్తున్నాయి. ఈ ఎలుకల్లో SRY జన్యువు మొగతనాన్ని నిర్ణయించే జన్యువు Y క్రోమోజోమ్ కాకుండా ఇతర క్రోమోజోమ్లోకి మారింది. ఈ కొత్త జన్యువు మొగ సంతానం ఉత్పత్తికి సహాయపడుతుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. సింపుల్గా చెప్పాలి అంటే Y క్రోమోజోమ్ అనేది మగవారి పుట్టుక కోసం ఉండేది. ఇది పాతబడితే మన నేచర్ కొత్త జన్యు విధానాన్ని సృష్టిస్తుంది. ఉదాహరణకు ఒక రైతు తన పొలంలో పని చేయడానికి గుర్రపు బగ్గీని ఉపయోగించేవాడు అనుకుందాం. గుర్రం వృద్ధాప్యంతో చనిపోతే మన సృష్టిలో ఉన్న వేరే ఆల్టర్నేట్ ట్రాక్టర్ లాంటి వాటిని ఉపయోగిస్తాడు. అదేవిధంగా Y క్రోమోజోమ్ స్థానంలో కొత్త జన్యువులు వృద్ధి చెంది మొగ సంతాన ఉత్పత్తిని కొనసాగిస్తాయి. అంటే ఆల్టర్నేట్ జన్యు క్రమం ఖచ్చితంగా జరుగుతుంది అనేది శాస్త్రవేత్తల విశ్లేషణ ఉంది. దీని మీద మీ కామెంట్స్ ఏంటో తెలియజేయండి.